హలో డివైన్ సోల్స్, వెల్కమ్ టు సనత్న టారో. సో ఈరోజు మనం వీడియోలో మే మంత్లో గైడెన్స్ ఎలా ఉండబోతుందో చూద్దాము. సో మే మంత్లో కెరియర్ వైజ్గా ఎలా ఉండబోతుంది. ప్లీజ్ డివైన్, ప్లీజ్ సారీ గైస్, అండ్ ప్లీజ్ డివైన్, ప్లీజ్ కెరియర్, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ డివైన్. వీవర్స్, మా వీడియో చూసిన వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కెరియర్లో ఎలా ఉండబోతుంది, మే మంత్లో వాళ్ళ కెరియర్లో వాళ్ళకి ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి, మీరు ఎలాంటి చేంజ్ చేసుకోవాలని తెలియజేయాలనుకుంటున్నారు, వాళ్ళకి గైడెన్స్, ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు, ప్లీజ్ డివైన్ చెప్పండి. మా వ్యూవర్స్ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో వీవర్స్ ఎనర్జీస్ని కనెక్ట్ చేసి కెరియర్లో వాళ్ళ ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఏంటి, కమింగ్ డేస్లో ఎలా ఉండబోతుంది, కెరియర్స్లో వాళ్ళు ఎలాంటి గైడెన్స్ తీసుకుంటే వాళ్ళ సిచ్యువేషన్స్లో చేంజెస్ వస్తాయి, ఏం చేంజ్ చేసుకోవాలి, కెరియర్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో తెలియచేయండి. ప్లీజ్ డివైన్ కనెక్ట్ ద ఎనర్జీస్. ఎవరైతే మా వ్యూవర్స్ చూస్తున్నారో మా వ్యూవర్స్కి మే మంత్ గైడెన్స్ ఎలా ఉంటుందో తెలియచేయండి. ప్లీజ్ డివైన్ కనెక్ట్ ద ఎనర్జీస్. మే మంత్ ఫస్ట్ వీక్లో మీకు గైడెన్స్ ఓకే. మే మంత్లో గైడెన్స్ కెరియర్ వైజ్గా. సో కెరియర్లో మీరు చాలా కష్టపడుతున్నారు. అసలు ఎన్ని చాలామంది 7 months నుంచి కష్టపడే వాళ్ళు ఉన్నారు. చాలామంది మా కెరియర్ ఎలా తీసుకొని వెళ్ళాలి ముందుకి, ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో మీరు చాలా కష్టపడి పడి వెయిటింగ్, రిజల్ట్స్ కోసం వెయిట్ చేసి కూడా ఇప్పుడు ఇంపేషెన్స్ అయిపోతున్నారు. మీరు ఎంత పేషెన్స్గా ఉన్నా మీ కష్టానికి తగిన రివార్డు రావట్లేదు, అలానే రిజల్ట్ రావట్లేదు, అలాంటి అప్రిసియేషన్స్ రావట్లేదు. చూసి మామూలుగానే చాలా వెయిట్ చేస్తున్నారు. బట్ ఇంకా సిచ్యువేషన్స్లో ఇంకా డిలే కనపడుతుందని చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఈ మే మంత్లో కూడా మీరు అలానే ఉంటున్నారు. సో ఉండి ఇప్పుడు కూడా ఈ కెరియర్లో మేము ఎంత ట్రై చేసినా మాకు ఇష్టమైన దాంట్లో మేము రాలేకపోతున్నాం. కొంతమంది కెరియర్లో మంచి పొజిషన్లోనే ఉన్నారు, కానీ వాళ్ళ కష్టానికి తగిన ఫలితం రావట్లేదు, రిజల్ట్ రావట్లేదు. రిజల్ట్ కూడా డిలేలో వెళ్తుంది. చూసి మీకు ఎలాంటి అప్రిసియేషన్ రావట్లేదు. ఉండి ఇంపేషెన్స్ అయిపోతున్నారు. నాకు ఎక్కువ ఇంపేషెన్స్ ఎనర్జీస్ ఉన్నాయి. అలానే మీరు ఇంపేషెన్స్ అవ్వడం వల్ల మీకు ఇంకా ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది. మీ ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది, కానీ కెరియర్లో మీరు ఎలా వెళ్ళాలి ఏంటి అని ఆలోచించలేకపోతున్నారు. కష్టపడిన వాళ్ళకి ఫలితం ఉండట్లేదు. అలానే కొత్తగా కెరియర్ని ఎంచుకొని కెరియర్ స్టార్ట్ మంచి జాబ్ రావాలి, జాబ్లో మీరు అనుకున్న జాబ్ రావాలి, లేదా మీరు చేస్తున్న జాబ్లో మంచిగా ప్రమోషన్స్ రావాలి, మీ జాబ్కి గుర్తింపు రావాలి, మీ స్కిల్స్కి మీ వర్క్కి రివార్డ్స్ రావాలని వెయిట్ చేస్తున్నారు. కానీ ఏవి రావట్లేదు. ఎందుకు ఇలా ఉంటుంది, ఎందుకని ఫ్రస్ట్రేషన్ అవుతున్నారు. పేషెన్స్ ఉండే కొంది చూసి కెరియర్లో మంచిగా స్టడీస్ చదువుకున్నారు, కానీ జాబ్ కెరియర్కి వచ్చే టైంకి మీకు మంచిగా ఎందుకు ఇంత వెయిటింగ్ పీరియడ్ ఏంది, ఇంకా వెన్నాళ్ళు వెయిట్ చేయాలి. సో గవర్నమెంట్ జాబ్కి ట్రై చేస్తున్న వాళ్ళైతే ఇంకా డిలే ఉంది. సో ప్రైవేట్ జాబ్స్ ఎవరైతే ట్రై చేస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా మీరు ఎవరైతే మీ వర్క్ మేనేజర్స్ కానీ లేకపోతే మీ కంపెనీస్లో కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా కూడా మీకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారంటే, అసలు నేను ఎన్ని చేసినా నేను కెరియర్లో ఇంకా సెటిల్ అవ్వనా, ఎలా చేయాలి, చూసి మీకు ఫోకస్ కూడా చాలా తగ్గిపోతుంది. కొంతమందికి ఎంత కష్టపడినా కూడా సరైన స్టెబిలిటీ రావట్లేదు, కెరియర్ వైజ్గా స్టెబిలిటీ రావట్లేదు. సరే కెరియర్లో మేము కష్టపడ్డాం, మేము కొంచెమైనా కెరియర్లోకి ఎంటర్ అయ్యామంటే గుర్తింపు రావట్లేదు. కనీసం మీరు అనుకున్న శాలరీకి మీ సిచ్యువేషన్స్కి వచ్చిన శాలరీ సరిపోతుందా అంటే సో శాలరీ కూడా సరిపోవట్లేదు. సో మీ గోల్స్, మీ ఫోకస్ ఏవైతే ఉన్నాయో ఈ ఇంపేషన్స్ వల్ల తగ్గిపోతున్నాయి. ఇంకా ఫోకస్ చేయాల్సిన దగ్గర కూడా ఫోకస్ చేయలేకపోతున్నారు. ఇంకా డిలే సిచ్యువేషన్స్ అయిపోతున్నాయి ఉండే కొంది. అలానే మీకు వచ్చే మనీ కూడా హైక్స్ రావట్లేదు. ఎన్నిసార్లు హైక్ అడిగినా కూడా మీకు మీ ఎవరైతే ఉన్నారో మీ మేనేజర్స్ కానీ మీ హెచ్ఆర్స్ కానీ సో హైక్ దగ్గర వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నారు. మీరు రివార్డ్స్ ఇవ్వట్లేదు, మీరు హైక్ చేయమన్నా శాలరీ హైక్ చేయట్లేదు. ఇప్పుడు వస్తుంది శాలరీ అంటే అది కూడా మీ పర్సనల్ ఇష్యూస్కి మీకు సెట్ అవ్వట్లేదు. సో కొత్తగా కెరియర్లో జాబ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా జాబ్లో ఎక్కడ చూసినా కూడా ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, కానీ ఇంటర్వ్యూస్ నుంచి మీకు ఏ కాల్ లెటర్స్ రాకపోవడము, సిచ్యువేషన్స్లో మీకు అట్లీస్ట్ మీ ఎఫర్ట్స్కి తగ్గ రివార్డ్స్ రావట్లేదు. ఇంపేషెన్స్ ఎనర్జీస్ ఒకప్పుడు కెరియర్లో తీసుకోవాల్సినప్పుడు యాక్షన్స్ తీసుకోకుండా మీరు కేర్లెస్ చేయడం వల్లనే యూనివర్స్ మీకు ఇప్పుడు ఇలాంటి ఫేజ్ని తీసుకొచ్చింది. సో ఒక టైంలో మీరు అసలు యాక్షన్స్ పెట్టాల్సిన దగ్గర పెట్టలేదు. సో యాక్షన్స్ పెట్టాల్సిన దగ్గర పెట్టకపోవడం వల్ల ఇప్పుడు మీ కెరియర్లో మీరు ఎంత వెయిట్ చేస్తున్నా కూడా మీ రిజల్ట్ అనేవి డిలేలోనే కనబడుతున్నాయి. ఆ డిలే టైం చూడడం, మీరు ఏదైతే కోరుకున్నట్టు జరగకపోవడం, మీరు అనుకున్నట్టు రివార్డ్స్ రాకపోవడము, డిలేస్ అవ్వడం, వీటన్నిటి వల్ల మీరు చాలా మెంటల్గా చాలా స్ట్రెస్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం వెయిట్ నమ్మకంగా వెయిట్ చేస్తున్నారు, చాలా నమ్మకంగా వెయిట్ చేస్తున్నారు. కానీ మే మంత్లో కూడా గైడెన్స్ ఏమొస్తుందంటే క్లారిఫికేషన్ చూద్దాం. 9 of Wandsకి మే మంత్ గైడెన్స్ క్లారిఫికేషన్.
సో ఏదైతే మీరు ఇప్పుడు వెయిట్ చేస్తున్నారో ఇంకా వెయిట్ చేస్తున్నారు, ఇంకా ఎన్నాళ్ళు వెయిట్ చేయాలి, ఎన్ని డేస్ మేము ఇలా ఉండాలి, మాకు ఎప్పుడు మేము అనుకున్నట్టు ఎప్పుడు జరుగుతుంది, ఇంత ఎందుకు డిలే జరుగుతుంది, ఎంత యాక్షన్ తీసుకున్నా ఎన్ని చేసినా కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుంది, ఎందుకు ఇంకా మాకు స్టెబిలిటీ ఎందుకు రాలేదు, కెరియర్లో జాబ్స్ వైజ్గా ఎందుకు రాలేదు, మేము ఎక్కడికి వెళ్ళినా మాకు వాళ్ళ అంటే మీ మేనేజర్స్ కానీ మీరు చేసే వర్క్ దగ్గర కూడా అండ్ మీరు చాలా ఇంటలెక్చువల్గానే ఉన్నారు, మీకు మంచి స్కిల్స్ ఉన్నాయి, కానీ మీకు ఎందుకు రావట్లేదు, మీరు ఎందుకు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ద క్లారిఫికేషన్ ఆఫ్ 9 ఆఫ్ హ్యాండ్స్ అండ్ మీరు ఏదైతే ఆ క్లారిఫికేషన్ ఉందో మీరు 2 ఆఫ్ హ్యాండ్స్ వచ్చింది అంటే మీరు ప్లానింగ్స్ సరిగ్గా లేవు. బికాస్ పాస్ట్లో ఉండండి, ప్రజెంట్లో ఉండండి, కమింగ్ డేస్లో ఉండండి, మీ ఫోకస్ ఆ ప్లానింగ్ చేయాల్సినప్పుడు చేయకుండా, కెరియర్లో ఎప్పుడైతే మీరు ప్లానింగ్ చేసి ముందుకెళ్ళాలో అలాంటి టైంలో కూడా ప్లానింగ్స్ చేయకుండా సమయానికి అంటే టైం వచ్చినప్పుడు అంటే దేని వాల్యూ తెలిసినప్పుడు మీరు ప్లానింగ్స్ చేసిన ఆ ప్లానింగ్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు, కానీ ఒకనొక టైంలో ప్లాన్ చేసే టైంలో మీరు సరైన ప్లానింగ్స్ వెళ్ళలేదు. సో ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు, కానీ మీ రివార్డు మీకు రికగ్నైజేషన్ రావాలంటే వాటిలో డిలే ఉంది, మీకు ఫోకస్ ఉండే కొన్ని తగ్గుతుంది, ఉన్న డబ్బులు ఇంకా హైక్ రావడానికి మీరు ట్రై చేస్తున్నారు, కానీ ఇవన్నీ ఎన్ని జరుగుతున్నా నమ్మకంగా వెయిట్ చేస్తున్నారు. సో వెయిట్ చేయడమే కాదు కానీ యాక్షన్స్లో కూడా ప్లానింగ్ ఉండాలి అని యూనివర్స్ చెప్తుంది. మీరు ప్లానింగ్ చేయండి, ప్లానింగ్ చేస్తే మీకు కమింగ్ డేస్లో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి మీరు ప్లానింగ్ చేయడమే మీలో సక్సెస్. మీరు ప్లానింగ్ పెట్టుకోండి, మీరు చేంజ్ చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి కెరియర్ రిలేటెడ్గా. సో ఎవరైనా సరే హైక్స్ మనీ హైక్ రావట్లేదు, శాలరీ హైక్ రావట్లేదు అనే వాళ్ళు వెయిట్ చేయడం కాకుండా అట్లీస్ట్ మీరు హైక్ రావాలంటే ఇంకా ఎక్స్ట్రా టైమింగ్స్లో వర్క్ చేయాలా, లేకపోతే ప్లాన్ ఎలా చేసుకోవాలి, మీరు హైక్ రావాలంటే ఏదన్నా న్యూ కెరియర్ ఎంచుకోవాలా, న్యూ స్కిల్స్ నేర్చుకోవాలా. సో ఇంకా మీరు స్కిల్స్లో కానీ వర్క్లో కానీ మీరు ఇనిషియల్ స్టేజ్లో ఉన్నారు అని యూనివర్స్ చెప్తుంది. ఆ ఇనిషియల్ స్టేజ్లో కూడా ప్రాపర్ వేగా మీరు ఆ ప్రాపర్ వేలో ఫోకస్ చేయట్లేదు. సో ఇనిషియల్ స్టేజ్లో ఉన్నారు అంటే ఓకే మీరు ఇంకా నేర్చుకుంటున్నారని, బట్ ఇక్కడ పేజ్ ఆఫ్ హ్యాండ్స్ రివర్స్ వచ్చింది. బట్ మీరు ఇనిషియల్ స్టేజ్లో కూడా మీరు నేర్చుకోవాల్సిన వాటి మీద కూడా మీరు ఫోకస్ పెట్టకపోవడం వల్లనే ఇలా మీరు ఆ రిజల్ట్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఈ మే మంత్లో మీరు చేంజ్ తీసుకొచ్చుకోవాలంటే మీకు గైడెన్స్ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ అన్నింటిలో కూడా ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. ఎక్కడ మీరు మిస్టేక్స్ చేస్తున్నారు, ఎక్కడ మీరు ఏదైతే రావట్లేదని కాకుండా ఎక్కడ మిస్టేక్ ఉంటుంది, ఎక్కడ నేను చేంజ్ చేసుకోవాలి, మీ ఎనర్జీస్ని ఎక్కడ బ్లాకేజ్ ఉన్న ఎనర్జీస్ని ఎక్కడ మీరు క్లియర్ చేసుకొని ముందుకెళ్ళాలి, ఎక్కడ ఎలా చేస్తే నేను కెరియర్లో ఇంప్రూవ్ అవుతాను, జాబ్లో ఉన్న వాళ్ళు ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, అలానే కెరియర్ కోసం వెయిట్ చేసిన వాళ్ళు ఎక్కడ ఇంకా ఎంత నేర్చుకోవాలి, ఇంటర్వ్యూస్లో ఎలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, అడిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో హెచ్ఆర్ మేనేజర్స్ ఎలా అయితే ఉన్నారో వాళ్ళకి ఎంత కరెక్ట్గా మీరు అడిగిన దానికి అడిగినట్టు ఆన్సర్ చెప్తేనే మీకు రిజల్ట్ అనేది చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది అని యూనివర్స్ చెప్తుంది. సో మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలని, అలానే ఆ నమ్మకంగా వెయిట్ చేస్తున్నారు, వెరీ వెరీ గుడ్. బట్ ఆ నమ్మకానికి ఉండే కొన్ని కూడా ఆ నమ్మకంగా ఉంటున్నారు, కానీ సమ్ టైమ్స్ ఫ్రస్ట్రేషన్ వస్తుంది, సమ్ టైమ్స్ డిలే అవుతుందని కోపం వస్తుంది, పేషెన్స్ కోల్పోతున్నారు. అలానే మీరు నేర్చుకోవాల్సిన స్కిల్స్ అంటే కొత్త దానికి మీరు కొత్తది కావాలనుకుంటున్నారు, హైక్ రావాలనుకుంటున్నారు, కొత్త జాబ్ రావాలనుకున్నారు, ఇప్పుడున్న కెరియర్ నుంచి చేంజ్ అవ్వాలనుకున్నారు, కానీ చేంజ్ రావాలంటే మీ సైడ్ నుంచి యాక్షన్స్ ఉండాలి, అలానే మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ ఉండాలి, మీరు నేర్చుకోవాల్సిన అప్డేట్ వర్షన్స్ ఇంకా నేర్చుకోవాలి, మీకు స్టెబిలిటీ అనేది వస్తుంది. ఎప్పుడు మీ నుంచి ఎఫర్ట్స్ పెట్టి మిమ్మల్ని మీరే చేంజ్ చేసుకోవాలని యూనివర్స్ చెప్తుంది. సో మీ కమింగ్ డేస్లో ఈ మే మంత్లో ఎలా ఉన్నా కూడా మే ఎండింగ్ కల్లా కూడా మీరు ఏదైతే ఈ మే మంత్లో సిచ్యువేషన్స్ అన్నింటినీ ఫేస్ చేస్తారో మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీకు ఒక క్లారిటీ వచ్చి మీ సిచ్యువేషన్స్లో ఇంకా నమ్మకంగా ఉన్నారు, కానీ వాటికి యాక్షన్స్ లేవు, ఇంప్లిమెంట్ చేయట్లేదు. సో ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసే ఎనర్జీస్లోకి వస్తున్నారు. అలానే ప్లానింగ్ చేసి ఇప్పుడున్న సిచ్యువేషన్ని ప్లానింగ్ చేసి ప్రోగ్రెస్ ఎలా చేస్తే మాకు అవుట్కమ్ ఎలా వస్తుంది అనే అవగాహన మీకు మే మంత్లో వస్తుందని యూనివర్స్ చెప్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే కెరియర్ రిలేటెడ్గా మే మంత్లో ఎలా ఉంటుందని ఆ వీడియో చూస్తున్నట్టయితే క్లైమ్ చేసుకోండి. ఈ మే మంత్ ఎనర్జీస్లో మీరు ఇంకా చేంజ్ చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి, అలానే నేర్చుకోవాల్సిన స్కిల్స్ చాలా ఉన్నాయి. ఎన్ని డేస్ నుంచో మీరు జాబ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా చాలా ఇంపేషన్స్గా ఉంటున్నారు. ఎంత జాబ్ చేసినా కూడా మాకు యూనివర్స్ నుంచి రివార్డ్ రావట్లేదు, అలానే మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, ఇంటర్వ్యూస్ నుంచి ఎలాంటి కాల్స్ రావట్లేదని ఇట్లా చాలా వర్రీస్ పడుతున్నారు. అలానే హైక్ కోసం ఎన్ని డేస్ నుంచో వెయిట్ చేస్తున్నారు, కానీ హైక్ కూడా మీకు డిలే అవుతుంది. ప్రతి దాంట్లోనూ నాకు మీకు డిలే ఎనర్జీస్ కనపడుతున్నాయి. సో మీరు కొంచెం పేషెన్స్గా ఉండండి. అండ్ డిలే ఎనర్జీస్ అంటే మీనింగ్ ఏంటంటే మీరు ఎఫర్ట్స్ పెట్టట్లా, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టట్లేదు. మీలో మీరు ఎఫర్ట్స్ మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అక్కడ ఎందుకు డిలే అవుతుంది, ఎక్కడ డిలే అవుతుంది, ఎక్కడ ఎనర్జీస్ స్టక్ అవుతున్నాయి, లో అవుతున్నాయి, ఎక్కడ ఎనర్జీస్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎక్కడ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇట్లా కోపం ఫ్రస్ట్రేషన్ ఉండడం వల్ల మీ ఎనర్జీస్ ఇంకా డౌన్ అయ్యి మీరు కమింగ్ డేస్లో తీసుకోవాల్సిన డెసిషన్స్ ప్లానింగ్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రాపర్గా మీరు తీసుకోలేరు. మీ ఫోకస్ అనేది కూడా ఉండే కొన్ని తగ్గిపోతుంది. సో మీరు కరెక్ట్గా ప్లానింగ్స్ చేసి ప్రోగ్రెస్ చేస్తే మీరు ఏదైతే కెరియర్లో వెళ్ళాలనుకున్నారో వాటన్నిటిలో కూడా పాజిటివ్ చేంజెస్ వస్తున్నాయని యూనివర్స్ చెప్తున్నారు. అండ్ మీరు మార్చుకోవాల్సిన ఏంటో చెప్పాను కదా, సో మార్చుకొని పాజిటివ్ ఎనర్జీస్లో ఉండి ప్లానింగ్స్ చేయండి. ప్లానింగ్స్ చేయకుండా ఇలా ఫ్రస్ట్రేషన్ బాధపడుతూ రికగ్నైజేషన్ లేదని, రివార్డ్ ఇవ్వట్లేదని, మీరు ఎంచుకున్న వృత్తిలో మీకు ఏ బోనస్ రావట్లేదని, హైక్ రావట్లేదని, ఇవన్నీ కూడా లెట్కో చేయండి, చేంజ్ అవ్వండి. సో మీరు దేని నుంచి చేంజ్ అవ్వాలంటే దీని నుంచి ఇలా చేంజ్ అయ్యి ఒక కింగ్ ఆఫ్ స్పాట్స్ లాగా క్లారిటీగా ఉండాలి, కమ్యూనికేషన్స్ క్లారిటీగా ఉండాలి. మీ కెరియర్లో అంటే కెరియర్లో ఏం నేర్చుకుంటున్నారు, వాళ్ళు ఏది అడిగితే ఇంటర్వ్యూలో మీరు ఎలా ఆన్సర్ ఇస్తున్నారు, లేకపోతే వాళ్ళు ఇంటర్వ్యూలో ఏం అడుగుతారు అనే వాటి మీద మీరు ఒక క్లారిటీ అవగాహన రావాలి. అండ్ నమ్మకంగా ఉండండి. మీరు చేసే ప్లాన్స్ అన్నీ కూడా సక్సెస్ అవబోతున్నాయి. మీరు కెరియర్లో ఎలాంటి స్టేజ్లో ఉండాలనుకుంటున్నారో అలాంటి స్టేజెస్కి వచ్చే టైము వచ్చిందని యూనివర్స్ చెప్తుంది. అండ్ 555 అని కామెంట్ సెక్షన్లో కామెంట్ రాసి ఎనర్జీస్ని క్లైమ్ చేసుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్.